నేనేదో అడ్డుపడుతున్నట్టు నెగిటివ్ గా మాట్లాడుతున్నట్టు ఫీల్ అయ్యారు. అరే, వారం రోజుల్లో 25 లక్షలు ఎంత కష్టపడ్డా ఎలా వస్తాయని ఒక్కరైనా ఆలోచించారా? ఇప్పుడు తెలిసిందా అది అసాధ్యమని? నువ్వు గమ్మత్ ముచ్చట చెప్తావిందక్క. ఒలింపిక్స్ పోటీలలో ఉరికేటోళ్లలో కూడా ఎవరో ఒకళ్ళే ప్రపంచ ఛాంపియన్ అవుతారు. వాళ్ళని దాటుడు కష్టమని మిగిలిన వాళ్ళు ఉరుకుడు మాంతరే ఏంది? ప్రయత్నమైతే చేస్తారు కదా. ఇది కూడా అంతే. పైసలు కమాయించి నీకి ప్రయత్నమైతే చేసిండ్రు. హార్స్ రేసుల్లో కుంటి గుర్రం పరిగెత్తి గెలుస్తుందని నమ్మకం పెట్టుకోవడం ఎంత తప్పో, మనం 7 రోజుల్లో 25 లక్షలు సంపాదిస్తామనుకునేది కూడా అంతే తప్పు. అరే, కష్టపడొద్దు అంటే ఎవరైనా విన్నారా? ఎగేసుకుంటూ పోయి మరీ కష్టపడ్డారు. నా మొగుడైతే మరి జ్వరంతో కూడా మూటలు మోశాడు. అంతా వృధా అయిపోయింది. ఎందుకు దాక్షాయిని దెప్పుతావు? జరిగిందేదో జరిగిపోయింది. గతం తిరిగి రాదు. భవిష్యత్తు మన చేతుల్లో లేదు. మేమంతా ఏం చేసినా మన ఇంటి కోసమే కదా. ఎంత చేసినా కంట కన్నీరే మిగిలింది కదా. ఇల్లు రెంట్కి తీసుకుందామా అక్క అంటే అక్క కూడా అడ్డుపడింది. ఎల్లుండి నుంచి అసలు మనం ఎక్కడుంటాం? మీరెందుకు అక్క గట్ల ఫికర్ అవుతారు? అక్క బావ చూసుకుంటున్నారు కదా. ఏంటి చూసుకునేది? ఆ శకుంతల ఏం చేసినా చూస్తూ ఊరుకోవడమే తప్ప ఏమీ చేయలేం. ఆవిడ ప్రాబ్లమే అక్క బావ. ఎలా మనశ్శాంతిగా ఉంటుంది? ఎందుకు మనల్ని ప్రశాంతంగా పడుకోనిస్తుంది? ఆస్తి పేపర్స్ నా గుప్పెట్లోనే ఉన్నాయి. మీరు నా కాళ్ల కింద ఉండక తప్పదు. ఈ ఇంట్లో ఉండడానికి కోటిచ్చిన నెల రోజుల గడువులో ఇంకో వారం మాత్రమే మిగిలింది. అందరూ బయటికి నడవడానికి రెడీగా ఉండండి. మీ ఇంటిని వేలం వేయడానికి కోర్టు ఇచ్చిన నోటీస్. కట్టిన వాయిదాలు పోను వడ్డీతో సహా 25 లక్షలు కట్టాలి. అవి కడితేనే మీ ఇల్లు మీకుంటుంది. ఒకటి, గడువులోపు బ్యాంక్ అప్పు తీర్చేయాలి, లేదా వేలం పాటకు వెళ్ళడం. మొత్తం కలిపితే 10 లక్షలే అయింది. ఇంటి గురించేనా మీ దిగులు? అవును సీత, మన ఇల్లు పరాయి సొత్తు కాకూడదని అందరూ సాయశక్తులా కష్టపడితేనే 10 లక్షలు మాత్రమే సమకూర్చుకోగలిగాం. మిగిలిన డబ్బు సంపాదించడానికి మన దగ్గర పెద్దగా సమయం కూడా లేదు. ఆస్తి పోయింది అని తెలిసినప్పుడు కూడా నాకేమీ అనిపించలేదు. కానీ ఈ ఇల్లు ఉండదేమో అనే ఆలోచన వస్తేనే గుండెలు పిండేసినట్టుగా అనిపిస్తోంది. ఏమండి, మనకింకా కావాల్సిన డబ్బు కోసం నా దగ్గర ఒక మార్గం ఉందండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సమస్య ఏదైనా గట్టెక్కిచ్చేది ఉంటే చెప్పు సీత.
మీరు తప్పుగా అనుకోకపోతే ఈ తాళిని తాకట్టు పెడదామండి. మన పరిస్థితులు అనుకూలించాక తిరిగి తెచ్చుకుందాం. ఏమంటారు? మన ఫ్యామిలీ పడుతున్న కష్టాలకి కారణం నేనేనని ఒక పక్క నలిగిపోతున్నాను సీత. నువ్వు ఆ తాళి తాకట్టు పెడతానంటే నేనంత చేతగాని వాణ్ణా, నేనంతలా దిగజారిపోయానా అని నా ప్రాణం పోయినంత పని అవుతుంది. అయ్యో, అవసరానికి ఉపయోగపడుతుందన్న ఆలోచనే తప్ప మిమ్మల్ని తక్కువ చేయలేని కాదండి. చూడు సీత, తాళనేది మెడలో అలంకారం కాదు. ఆడదానికి భర్త ప్రాణం. తన ప్రాణం పోయినా సంతోషిస్తుందేమో కానీ భర్త బతికుండగా తాళి తీయటానికి ఏ భార్య ఒప్పుకోదు. సీతారాముల కళ్యాణం రోజున సీతమ్మ మెడలో పడాల్సిన తాళి దైవ నిర్ణయంతో నీ మెడలో పడింది. దానికంత పవిత్రత ఉంది. ఎన్నైనా కష్టాలు రాని, ప్రాణ సమానమైన ఇల్లు పోని, కానీ ఇంకప్పుడు ఆ తాళి తీస్తానని మాత్రం అనొద్దు. మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి. మీ బాధను చూడలేకే కొంచెమైనా మీకు ఉపశమనం కలుగుతుందని ఆ దారి చెప్పాను తప్ప మీరు ఇంత బాధపడతారంటే నేననేదాన్ని కాదు. ఇంకా ఒక్కరోజు అవకాశం ఉందిరా. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ ఇంటిని కాపాడి అన్నయ్య గౌరవాన్ని కాపాడాలి. ఆ శకుంతల ముందు అన్నయ్యని గెలిపించాలి. ఈ ఇల్లు ఉండదేమో అనే ఆలోచన వస్తేనే గుండెలు పిండేసినట్టుగా అనిపిస్తోంది. ఈ తాళిని తాకట్టు పెడదామండి. నువ్వు ఆ తాళి తాకట్టు పెడతానంటే నేనంత చేతగాని వాణ్ణా, నేనంతలా దిగజారిపోయానా అని నా ప్రాణం పోయినంత పని అవుతుంది. చూడు సీత, తాళనేది మెడలో అలంకారం కాదు. ఆడదానికి భర్త ప్రాణం. తన ప్రాణం పోయినా సంతోషిస్తుందేమో కానీ భర్త బతికుండగా తాళి తీయటానికి ఏ భార్య ఒప్పుకోదు. పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కిడ్నీ కావాలను. ఎవరైనా దాతలుంటే ఈ ఫోన్ నెంబర్కు సంప్రదించగలరు. మొత్తం కలిపితే 10 లక్షలే అయింది. మిగిలిన డబ్బు సంపాదించడానికి మన దగ్గర పెద్దగా సమయం కూడా లేదు. నాని బావా, నాని బావా, ఈడునవా? ఈడ ఒక్కనివే ఉండి ఇంటి కోసం తక్కువైన పైసలు ఏం నుంచి వస్తాయా అని సోంచాయిస్తున్నావా? అవును చెట్టి, పెద్దన్నయ్యకి ఇల్లంటే ప్రాణం.
ఎన్నో మధురానుభూతులు నాకు ఈ ఇంటితో పెనవేసుకుని ఉన్నాయిరా అని ఎప్పుడూ అంటూ ఉంటాడు. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత స్థాయికి వెళ్ళినా ఈ ఇంట్లో చిన్న అంగుళం కూడా మార్చకుండా ఇలాగే ఉంచాలి అని ప్రతిసారి చెప్తూ ఉంటాడు. అలాంటి ఇల్లు ఏకంగా మనది కాకుండా పోయే పరిస్థితే వస్తే అన్నయ్య అస్సలు తట్టుకోలేడు చిట్టి. ఏంది నాని బావగిది? దేవుడు మంచోళ్ళకి కష్టాలు పెడతాడు. అక్క బావ ఒక్కళ్ళని కూడా ఒక్క మాట అనరు. ఎవరికి ఏ హాని కూడా చేసేటోళ్ళు కాదు. ఇల్లు పోకుండా చూసుకోనీకి ఎంత తలకిందులైతున్నారో చూడు. నా కోరిక కూడా తీరదేమోనని గుబులైతుంది నాని బావా. ఏంటి చిట్టి అది? దేవత లాంటి అక్క, దేవుళ్లాంటి బావగారి చేతుల మీదుగా దేవాలయం లాంటి ఈ ఇంట్లో మన లగ్గమైతుంది అని ఆశపడిన. ఇప్పుడు ఎట్లయితుందో ఏమోనని పరేషాన్ అవుతుంది. సరేగాని ఆనందిందుగానరా. నువ్వు వెళ్ళి చిట్టి, నేనొస్తాను. నేను కూడా ఇందే ఉంటా. ఇద్దరం కలిసి పోదాం. ప్లీజ్ చెట్టి, నన్ను ఒక 10 నిమిషాలు ఒంటరిగా వదిలే. అర్థం చేసుకో. అట్లనే బావా. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ ఇంటిని కాపాడి అన్నయ్య గౌరవాన్ని కాపాడాలి. అన్నయ్య గౌరవం కాపాడడానికి నా కిడ్నీ ఇస్తే మాత్రం తప్పేంటి? రేపే వెళ్ళి ఆ డాక్టర్ని కలవాలి. హలో, సీతగారేనా మాట్లాడేది? అవునండి. మాదొక పెద్ద ఫంక్షన్ ఉందండి. పెద్ద మొత్తంలో క్యాటరింగ్ చేయాలి. ఆర్డర్ తీసుకోగలరా? టైంకి మీరు సప్లై చేయగలరా? అయ్యో, తప్పకుండా చేస్తామండి. మీకు ఏమేమి కావాలో, ఎప్పుడు కావాలో డీటెయిల్స్ పంపించండి. అలాగే సీతగారు. మీ దగ్గర క్వాలిటీ బాగుంటుందని చాలా మంది చెప్పారు. అందుకే మీకు కాల్ చేశాను. చాలా థ్యాంక్స్ అండి. మీ నమ్మకాన్ని వమ్ము కానివ్వను. ఓకే అండి, మీకు డీటెయిల్స్ పంపిస్తాను. మంచిదండి. రాజన్నయ్య, మనకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. వాళ్ళు డీటెయిల్స్ పెట్టగానే మీరిద్దరు మార్కెట్కి వెళ్ళి నేను ఇచ్చిన లిస్టు తీసుకురావాలి. వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఒప్పుకొని ఒక్క రోజులో 15 లక్షలు సంపాదించొచ్చు అన్న ఆశ నీకుందాక? నీ ఉత్సాహం చూస్తుంటే చాలా నమ్మకంగా ఉన్నట్టున్నావు. ఏంది సెల్ల నువ్వు? అమ్మ పెట్టదు అడుక్కు తినేవదని నువ్వు పని చేయవు, మాకు సాయం చేయవు. చేసేటోళ్ళని సరిగ్గా చేయి. నువ్వు కూడా చేసుకుంటే చేసుకోండి, అందువల్ల ఉపయోగం కూడా లేదు కదా. కాదని తెలిసాక ఇప్పుడు ఆర్డర్స్ తీసుకొని శ్రమ పడ్డం ఎందుకు? చూడు దాక్షాయిని, 15 లక్షలు ఒక్క రోజులను సంపాదించేద్దామని నేను ఈ ఆర్డర్స్ ఒప్పుకోవట్లేదు. ఎలాగో ఒక పని మొదలుపెట్టాము, తెలిసిన పనే చేస్తున్నాను. ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నాను. ఒక్క రోజులో మనుషుల్లాగా మనం ఏమీ చేయలేకపోయినా ఆ దైవానికి ఏమైనా చేయగలిగే శక్తి ఉంది. నువ్వు జరగదు అనుకునే అద్భుతం ఆయనే చేసి చూపిస్తాడేమో. ఆశ లేకపోతే ముందడుగు వేయలేం, నమ్మకం లేకపోతే ఏ పని చేయలేం. కావచ్చక్క, కాదని తెలిసాక చేసే ప్రయత్నం అత్యాశే అవుతుంది. మన ఉన్న పరిస్థితికి, నువ్వు చేస్తున్న పనికి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుగా ఉంది. దాక్షాయనమ్మగారు ఎలా మాట్లాడుతున్నారేటండి? వదిలే మారుతి, జరగాల్సిన పని చూడు. అలాగే అమ్మగారు. సెలే, నువ్వేం ఫికర్ చేయకు, విజయం మందే. పదమూర్తి,
కిడ్నీ డొనేట్ చేయడానికి ఒక్క పేషెంట్ కూడా రావడం లేదేంటి? వచ్చిన వాళ్ళదేమో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం లేదు. వస్తారు సార్, వెయిట్ చేయండి. కిడ్నీ ఇచ్చే పేషెంట్ మాత్రం కిడ్నీ తీసుకుంటున్న వాళ్ళని మాత్రం కలవడానికి వీల్లేదు. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు నొక్కేసి డొనేట్ చేసిన వాడికి 4 చిల్లర రాళ్ళు విసిరేద్దాం. అందుకే కదా సార్ యాడ్లో నా నంబర్ ఇచ్చాను. ఏంటి ప్రాబ్లం? నేను పేషెంట్ని కాదండి, పేపర్లో యాడ్ చూసి కిడ్నీ డొనేట్ చేయడానికి వచ్చాను. మీ పేరు? నాని. మీరెందుకు కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నారు? నేనున్న పరిస్థితుల్లో నాకు డబ్బు చాలా అవసరం. ఏంటో అవసరం? మీకు నా అవసరం కావాలా, కిడ్నీ కావాలా? కిడ్నీనే కావాలి, కానీ తెలుసుకోవడం మా రూల్. మీరు కిడ్నీ ఇవ్వాలి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ కావాలి. వెళ్ళి వాళ్ళని తీసుకురండి. ఇప్పుడు వాళ్ళెందుకు? తర్వాత ప్రాబ్లం రాకుండా. నాకు ఎవరూ లేరు, నేను అనాథని. సరే అయితే ముందు చెకప్లు చేయించుకోండి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే మిగతా వివరాలు మాట్లాడదాం. సరే. నర్స్, చెప్పండి డాక్టర్. ఇతని కిడ్నీ డొనేషన్ కావాల్సిన టెస్ట్లన్నీ చేయండి. ఓకే సార్, రండి సార్. ఇతనికి ఎవరు లేరంట సార్, మన పంట పండింది. ఇంతకు మించి అవకాశం లేదు. కిడ్నీతో పాటు వేరే ఆర్గాన్స్ కూడా అమ్మేద్దాం. ఓకే సార్. హలో, నేను శకుంతలాదేవిని. ఏం చేస్తున్నావు? ఏం చేయాలో తెలియక గోళ్లు కొరుకుంటున్నాను. మీరేమైనా సహాయం చేస్తారా? సహాయం చెయ్యాలనే కదా నీకు ఫోన్ చేశాను. కాకపోతే గోళ్లు కొరుకునే విషయంలో కాదు, 4 రాళ్ళు వెనక్కేసుకునే విషయంలో. నేను మీ ఇంటి బయటే ఉన్నాను. ఒకసారి వస్తే మాట్లాడతాను. మిమ్మల్ని కలవాలని, మీ సహాయం తీసుకోవాలని మాకు ఏ ఆరాటం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. హలో హలో, చెప్పండి. వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటున్నాను. నా మాట విని ఒక్కసారి బయటికి రా. వస్తావు దాక్షాయిని, నువ్వే వస్తావు. సరస్వతి, ఏంటి? ఆ శకుంతల ఫోన్ చేసింది. ఇక్కడే ఉందట. అదృష్టం పట్టిస్తాను రమ్మంటోంది. అయితే వెళ్దాం పదా. ఏ వద్దు సరస్వతి. పోలీసులకు పట్టిస్తానంటే ఆలోచించాలి గాని అదృష్టం పట్టిస్తానంటే కలవడానికి ఏం నొప్పి? మాట్లాడితే తెలుస్తుంది కదా అసలు విషయం ఏంటో. సరస్వతి, నేనది కాదు చెప్పేది. దాక్షాయిని, అవసరమైతే ఆ శకుంతలని అప్పుగా అడుగుదాం. పద సరస్వతి.
పద